హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాగృతి ఛానల్. నేను మీ సురేష్ అరుగుల. జాగృతి ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. కొత్త కొత్త ఫన్నీ క్వశ్చన్స్ తో నేను మీ మధ్యకు వస్తున్నాను. నిరంతరం అనునిత్యం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను మీ మధ్యకు వస్తున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. యామ్ని గారు, మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? చెప్తాము. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. అమ్మాయి. అమ్మాయి అంటే ఇష్టంగా తెచ్చుకొని చంపి ఏడుస్తారా అమ్మాయిని? అమ్మాయిలు వచ్చేసి ఇష్టంగా తెచ్చుకుంటారు, అబ్బాయిలు వచ్చేసి చంపేస్తారు. అది ఎందుకు చంపేస్తారు మరి అట్లా? వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి కావాలా, సెక్స్ చేయాలా. అదొకటి కాదు కదా, అబ్బాయిలు లవ్ చేస్తారు, సిన్సియర్గా లవ్ చేస్తారు, అట్లేముండదు కదా. కొంతమంది చేస్తారు, కొంతమంది ఇట్లాంటి బేవర్స్ వాళ్ళు ఉంటారు. షూరా? మీరు లవ్ చేస్తారు ఎవరన్నా? సరే, ఆన్సర్ అది కాదు కానీ ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపే ఏడుస్తారు. మళ్ళీ చెప్పు. నాకు తెలియదు అన్న. తెలియదా? లేకుండా మొలిచేది ఏంటిది? ఏంటిది? హెయిర్. హెయిర్ ఆన్సర్ చేసి చెప్తా. హెయిరే, కరెక్ట్, హెయిరే. హాయ్ అండి, మీ నేమ్? రితిక. రితిక గారు, మీ గురించి ఒక కవిత్వం చెప్తా, నచ్చితే కావాలండి, ఓకేనా? నీ నీడ తాకిన ఆ నింగి నీ చుట్టే పరిభ్రమిస్తానంటుంది. ఇంత మంచి చెప్తున్నా. నీ పాదాలు సోకిన భూమి నీకే సొంతమవుతానంటుంది. నీ స్పర్శ తాకిన ఈ గాలి నీ వైపే ఇస్తానంటుంది. అంటే మా వైపు రానంటుంది. మీరు అమ్మన్న మాకు అస్సలేదు, ఎట్లా బతకాలి చెప్పండి? నీ వైపే ఇస్తుంది గాలి కూడా. నీ ఫేవరెట్ చూసిన నిప్పు నీలోనే అవుతానంటున్నది. అంటే పంచభూతాలే మీ అందానికి ముగ్ధులైతుంటే ఆఫ్టర్ మగాని. కామాతురాణం నా భయం నా లజ్జ. కామం గురించి చెప్తున్నారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి. హాయ్ తమ్ముడు, ఏం పేరు నీ పేరు? జానీ. నీ పేరు తమ్ముడు? పవన్. పవన్, నేను క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు, ఏంటిది అది? పెళ్ళాం. బాగా వచ్చింది, బ్యాన్ కొట్టండి రా. పిల్లలు ఇష్టంగా తెచ్చుకొని చంపుతారా? ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ప్రేమ. ఏమో ఇష్టంగా తెచ్చుకుంటావు, చంపం కదా, చంపి ఏడుస్తాం, ఏడవం కదా, అదే చచ్చిపోతుంది. వైఫ్ కదా. బాగా వచ్చింది, బ్యాన్ కొట్టండి రా. పెళ్లి చేసుకొని ఇష్టంగా పెళ్లి చేసుకొని తెచ్చుకుంటారు, అప్పుడు వైఫ్ కదా. వైఫేనా? వైఫ్ ఇష్టంగా తెచ్చుకొని మళ్ళీ ఏడుచుకుంటా. ప్రేమ కూడా అంటే అన్న, ఒకళ్ళ మోసం ఎట్లా అంటే అన్ని నువ్వు అంటారు, లాస్ట్కి ఏ అవసరంలే అట్రాక్షన్ అంటారు కొంతమంది. అట్రాక్షన్ ఏమన్నా చేసుకో, అవసరం లేదు అన్ని. ఫస్ట్ ఏమంటారు, అది కన్నా నువ్వే కన్నా లైఫ్లో నువ్వే చాలు కన్నా లైఫ్లో దొరికిన బంగారం రా నువ్వు అంటారు. లాస్ట్కో ఏమంటారు, మయ్యా హోప్స్ పెట్టుకుందో వద్దు ఇవన్నీ వదిలేస్తా అంటే 2 రోజులు ఏం చేసినా అంటే అప్పుడు బల్బు వెలుగులే, ఇప్పుడు బల్బు వెలిగిందా అంటారు. ఇక ఏం చెప్పాలి వాళ్ళకి? సరే దెంగి నువ్వు అవసరం లేదు, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే మస్తు మంది వస్తారని అంటాం. చచ్చే వరకు తోడు ఉంటా అంటారు, మధ్యలో ఇడిచిపెట్టిపోతారు అంటావు. అంతే. అంతేనా? అంతే. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండే మోసం చేసింది వాళ్ళప్పుడు. అంతేనా? అట్లాంటి వాళ్ళకి మరి ఏ సమాధానం చెప్తావు నువ్వు? ఒకళ్ళు చేయాలన్నా, ఏ 10 మందిని చేస్తారు, ఏం మనుషులు అన్నారు. దాన్ని లవ్ ఎందుకు అంటారు? లవ్ కాదు కదా, లప్పిలే అంటారు. లప్పి అంటారా? ఓకే, ఇంకో ఫన్నీ క్వశ్చన్. విత్తనం లేకుండా మొలిచేది? లేకుండా మంచిగా విత్తనం లేకుండా మొలిచేది ఏది? విత్తనం లేకుండా ఏమన్నా తెలియదా? విత్తనం లేకుండా మొలిచేది గడ్డం. మనం గడ్డంకి విత్తనమే కదా. ఓకే.
ఇంకో ఆన్సర్ ఏదైనా ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏరుస్తారు అంటే ఉల్లిగడ్డ దాన్ని ఇష్టంగా తెచ్చుకుంటాం వంట చేసుకోవడానికి కానీ కోసం ఆటోమేటిక్గా మనం ఏరుస్తాం అది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగండి నేను, అంటే లవ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో లేదు బెస్ట్? అరేంజ్ మ్యారేజ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు అట్లా మరి అరేంజ్ మ్యారేజ్ ఎందుకు బెస్ట్? అరేంజ్ మ్యారేజ్ ఏం లొల్లీలు ఉండవు కాబట్టి అది బెస్ట్ అనుకుంటున్నా. బాగా వచ్చింది బ్యాండ్ కొట్టండి రా. అలా ఈ జనరేషన్ ఎట్లుంది తెలుసా, ఒక్కో మందిని చేయరు 10 మందిని తీసి వస్తారు. ఇప్పుడు అది అనుకుంటారు నేను అంటే ఇక ఆమె అనుకుంటుంది ఈడు కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మంచోడు దొరుకుతాడు. ఆడు కూడా 10 మందిని చేసి వస్తాడు, ఈడు సింగిల్ ఏం రాడు. ఆడు కూడా ఇది కూడా 10 మందిని చేసే పోతుంది. మగాడంటాడు ఒక లవ్ చేస్తే మళ్ళీ ఇంకొక అమ్మాయి అడిగారు కదా, మరి ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు నువ్వు లవ్ చేసినా అని చెప్తున్నావు, లవ్ చేసినప్పుడు ఇంకొక అమ్మాయి లవ్ చేసినావు? చేయలేదు కదా, అదే ఫస్ట్ అమ్మాయి కదా, ఆమెనే కదా. మరి ఆమె వేరే ఇంకెందుకు హ్యాండ్ ఇచ్చింది మరి? అలా అయ్యా అలా ఫాదర్ కావాలంట అన్న. ఫాదర్ కావాలి అట్లా? మరి అప్పుడు ఐ లవ్ చెప్పేటప్పుడు ఏం చెప్పింది మరి ఆమె? నేను చెప్పిన చెప్పాక ఏమంటది చేస్తా అనేది, తర్వాత మళ్ళీ ఆమెనే వచ్చి చెప్పింది. సరే అయితే అని చేసిన 10th దాకా అయిపోయింది. 10th అయిపోయింది మళ్ళీ మొన్న రీసెంట్ 2 నెలల కింద ఏమంటది కాలేజ్ కాడికి పోతే అట్రాక్షన్ అంటే సరే అయితే అని చెప్పిన. చూసావా అంటే చేయని చెప్పింది. సరే అని ఒప్పుకున్నా. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీ ఓపెన్ పెట్టుకోరంట. అయితే సరే అయితే ఇప్పుడు నేనేమనుకున్నా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కావాలన్నది కూర్చుంటున్నా, ఇంకో ప్రపోజ్ చేసి అంతటి కనబడ్డాయి అనుకో, అప్పుడు అంట మీ ఫ్యామిలీ కావాలన్నావు కదా, నువ్వు ఇంకోతో కనబడాలనుకో నిన్ను చంపేసా వాడిని చంపేసా అని నేను డాగేసి వచ్చిన. అంతేనా? మొత్తానికి అయిపోయిందా? ఇంటి కార్డు పడ్డదా? అంతే. ఇక పిల్లల దగ్గరకు వస్తే ఇలా పిల్లల దగ్గరికి తుపాకీల దగ్గరకు తుపాకీ దగ్గరికి కాల్ చేస్తారు మన సీదాలు. అందుకే లవ్ చేసి బంద్ చేసి చదువుకోవాలి మంచిగా, బంద్ చేసి చదువుకోవాలి, అంతే కదా, చేయాలా, ఎంజాయ్ చేయాలా. అంతే దోస్తులు నేరుగా